హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను పెట్టుకున్న ఈ బ్రోచ్ ఉంది కదా ఫ్లవర్ది, ఇది నేను చేశాను అనమాట. దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. మనకు శారీస్ పైకి వచ్చే బ్లౌజ్ పీసెస్ కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి అనమాట. దీన్ని యూస్ చేసి బ్రోచ్ తయారు చేస్తాము. దీనికోసం ఒక అట్ట ముక్కను తీసుకొని మనము రౌండ్ షేప్లో కట్ చేసుకొని దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మన బ్లౌజ్ పీస్ ఉంది కదా, అందులో కొంచెం కట్ చేసుకొని దీనికి అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ అంటించుకొని బ్యాక్ సైడ్ కూడా కార్నర్లో అంటించేసుకోవాలి. ఈ కార్నర్లో అంతా మనం ఇట్లా ఫోల్డ్ చేసి అంటించడం వల్ల మనకు అది కొంచెం నీట్గా ఉండదు అనమాట. అటు ఇటుగా ఉంటుంది. మనకు అట్టముక్క ఏ సైజులో ఉందో రౌండ్ షేప్లో అదే సైజులో ఒక రౌండ్ షేప్ ఫ్యాబ్రిక్ని మనం అదే బ్లౌజ్ పీసులోంచి కట్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా అంటించేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే దానిపైన గ్లూ అంతా నేను అప్లై చేసి నేను ఆ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని అంటిస్తున్నాను. ఇక్కడ వైట్ కనిపిస్తుంది, అది గ్లూ అనమాట. అది ఆరిపోయాక మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని మనకు ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఒకదానిపైన ఒకటి లేయర్గా ఫోల్డ్ చేసేస్తున్నాను. చాలా లేయర్స్ ఉన్నాయి ఇప్పుడు. దానిపైన ఒక చిన్న మూతను పెట్టి రౌండ్ షేప్లు రెండు గీసుకుంటున్నాను. చూడండి, పైన ఒకటి కింద ఒకటి. ఎందుకంటే మనకు ఆ రౌండ్ షేప్లో ఉన్న పీసెస్ మనకు చాలా కావాలన్నమాట. దానికోసం అన్ని ఫోల్డ్స్ చేశాను. అవి రెండు కట్ చేసుకుంటాను. అవి కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఈ పీసెస్ అయితే వచ్చాయి. ఈ వచ్చిన పీసెస్ అన్నిటినీ మనం ఈ ఫ్లవర్ చేయడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఇన్నని కౌంట్ చేయలేదు. మనకు ఎన్ని అంటే ఆ ఫ్లవర్ వచ్చే వరకు మనం మంచిగా నిండుగా వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దాన్ని 2 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. సెకండ్ ఫోల్డింగ్లో నేను గ్లూ పెట్టి అంటిస్తున్నాను. చూడండి, అలా అంటించిన తర్వాత మళ్ళీ కార్నర్లో గ్లూ వేసి దానిపైన అట్టపుక్క పైన అంటిస్తున్నాను. ఇలాగా 1 by 1 రౌండ్గా అంటించుకుంటూ పోతున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత లోపల వైపు అంటించాలన్నమాట. ఒకదానిపైన ఒకటి అంటించుకుంటా అలా లోపలగా అంటించుకుంటూ లాస్ట్కి మధ్యలో అంటించాలి ఒకటి. చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో నేను చెప్పేదానికన్నా. ఫస్ట్ ఒక రౌండ్ వేసేసి దాని లోపల ఇంకొక రౌండ్ ఇన్నర్లో ఇంకొక రౌండ్ వేసుకోవాలి. ఆ తర్వాత అలాగ లోపలికి అలా అంటించుకుంటూ పోవాలన్నమాట. నెమ్మదిగా అంటించుకుంటే మనకు ఆ ఫ్లవర్ అనేది తయారవుతుంది. లాస్ట్లో మిడిల్లో ఒకటి సరిపోతుంది. చూడండి, మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి అసలు ఎలా అంటించాలని. ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది మనకు. అటుపక్క ఇటుపక్క నేను లీఫ్ పెడదాం అనుకుంటున్నాను. లీఫ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్యాబ్రిక్ మీద నేనే డ్రా చేసుకొని దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి మనకు 4 పీసెస్ వస్తాయి ఇలాగా. 2 కలిపి నేనేం చేస్తున్నానంటే నేను చేత్తోనే కుట్టేస్తున్నాను. మన కార్నర్లో ఆ లీఫ్కి కుట్టుకోవాలన్నమాట. అంతా కుట్టేసిన తర్వాత కింద మాత్రం గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇట్లా లోపల నుంచి బయటికి తీసేయాలి. ఎందుకంటే కుట్లు మనకు లోపలికి వెళ్ళిపోయేలా ఉండాలన్నమాట. చూడండి, మొత్తానికి దాన్ని బయటికి తీస్తున్నాను. తీసేసిన తర్వాత మనకేంటంటే ఈ కుట్లు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి. మనకు బయటికి కనపడం అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటివి 2 చేసుకోవాలి కదా. 2 చేసుకొని ఫ్లవర్కి బ్యాక్ సైడ్న అంటించుకోవాలి. నేనైతే గ్లూ అప్లై చేస్తున్నాను. చూడండి, ఇలా గ్లూ అప్లై చేసి పైన కింద ఆ రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేస్తాను అనమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా పెడుతున్నాను. ఇక్కడ ఒకటి పెట్టాను కదా, దానిపైన ఇంకోటి పెట్టేశాను. లీఫ్ ఖాళీగా ఉంది కాబట్టి దీనిపైన నేను పర్ల్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 by 1 వేసి నేను అక్కడక్కడ వీటిని కుడుతున్నాను. ఇవి మీరు గ్లూతో కూడా అంటించుకోవచ్చు. నాకెందుకో ఇలా కుడితేనే బాగుంటాయని, స్ట్రాంగ్గా ఉంటాయని అనిపిస్తుంది. అంతా కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకు ఇంకా పిన్ చేసుకోవడానికి పిన్ పెట్టాలి కదా, సేఫ్టీ పిన్. పెద్ద సేఫ్టీ పిన్ తీసుకొని గ్లూ పెట్టి దానిపైన పిన్ పెట్టి దానిపైన చూడండి క్లాత్ అంటే ఫ్యాబ్రిక్ని అంటించుకోవాలి. అలా అంటిస్తేనే మనకు ఆ పిన్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనకైతే బ్రోచ్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్లీవ్లెస్ టాప్స్ మీదకి వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దీన్ని మనం శారీస్ మీద కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. పిన్ అయితే పెట్టేశాను. చూడండి, ఇది ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము.
సో చూడండి రెడీ అయిపోయింది. నేను స్లీవ్లెస్ క్రాప్ టాప్ ఒకటి వేసుకున్నాను. దానికి ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.